వెల్కమ్ టు ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు రిచ్ పీపుల్స్ ఫినాన్షియల్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు అందరికీ అర్థం కావడానికి అండ్ కాంప్లికేట్ వర్డ్స్ యూజ్ చేయకుండా చాలా సింపుల్ లాంగ్వేజ్లో మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్స్తో ఈ వీడియో అయితే చేశాను. అండ్ లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ 20sలో ఉన్న 30sలో ఉన్న వారి యొక్క ఫినాన్షియల్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఈ వీడియో టాపిక్. అండ్ ఈ వీడియోతో మీ ఫినాన్షియల్ ప్లానింగ్లో డిసిప్లిన్ యాడ్ చేయాలి అనేదే నా యొక్క ఆలోచన. మనం చూస్తే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్లో మార్కెట్ క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిపోయిన తర్వాత కూడా బిగ్ ఇన్వెస్టర్స్ అందరూ ఎలా సేఫ్ సైడ్గా ఉన్నారు అండ్ అగైన్ ఎలా బౌన్స్ అయ్యారు అంటే బికాస్ ఆఫ్ దేర్ ఫినాన్షియల్ డిసిప్లైన్. ఓకే, సో ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్దాం. అండ్ జనరల్గా మనం వింటూ ఉంటాం కదా, పూర్ బికమ్స్ పూరర్, రిచ్ బికమ్స్ రిచర్, రిచ్ బికమ్స్ పూర్ అనేది కూడా ఉంది అండ్ పూర్ బికమ్స్ రిచ్ అనేది కూడా ఉంది. ఈ 4 మెంబర్స్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? జస్ట్ వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్స్. అండ్ మన ఫినాన్షియల్ ప్లానింగ్స్ అనేవి మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఇది 100% రైట్ అండి. మనం బేసిక్గా జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి రిలేటివ్స్ నుంచి సజెషన్స్ అయితే వస్తుంటాయి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయి, అండ్ రిస్క్ ఉండదు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయి, ఇంకొంతమంది వచ్చి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి మనకి చాలా సజెషన్స్ వస్తూ ఉంటాయి. బట్ మనం మెయిన్గా చూస్తే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు నష్టపోలేదా? ఇన్ కేస్ మీ ప్రాపర్టీని మొత్తం తీసుకెళ్ళి ఒక ల్యాండ్లో మనం స్ట్రక్ చేస్తే అక్కడ అది లిటిగేషన్ ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ లేదా? ఉంటుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ క్రాష్ అవ్వకుండా ఉంటుందా? ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ గోల్డ్ నెక్స్ట్ 10 to 15 years మూవ్ అవ్వకుండా అక్కడే ఉండిపోవచ్చు, అది కూడా ఛాన్స్ ఉంది. అండ్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ వల్ల ఆటోమేటిక్గా మనం ఏదైతే ఎఫ్డీ చేసామో ఆ అమౌంట్కి వాల్యూ కూడా పడిపోవచ్చు. అదేవిధంగా క్రిప్టో కరెన్సీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. హై రిస్క్ హై రివార్డ్, వీటి అన్నిట్లో కూడా రిస్క్ ఉంది. బట్ మనం ఏ విధంగా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్. మనం ఒక రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక ల్యాండ్ బై చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ వాటి గురించి మనం పూర్తిగా అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేయకండి, నెంబర్ 1. అండ్ మ్యూచువల్ ఫండ్స్, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది లార్జ్ క్యాప్ స్టాక్స్కి వెళ్తుందా, స్మాల్ క్యాప్ స్టాక్స్కి వెళ్తుందా, లేదా ఈటీఎఫ్కి వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది అనేది మనం పూర్తిగా దాని మీద అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. అండ్ గోల్డ్ మీద కూడా. అండ్ ఫ్యూచర్లో గోల్డ్ మేబీ ఇక్కడే కన్సిస్టెంట్గా పెరగకుండా ఇక్కడే ఉండిపోవచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్. ఒక గోల్డ్ అని కాదు, సిల్వర్ అని కాదు, ఏదైనా కూడా ఇంకా ఫ్యూచర్లో పెరగకుండా కూడా ఆగిపోవచ్చు. మేబీ పడే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఎఫ్డీస్ పైన కూడా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది ప్రైవేట్ బ్యాంక్సా, పబ్లిక్ బ్యాంక్సా, గవర్నమెంట్ బ్యాంక్సా అని చెప్పి మొత్తం మనం వెరిఫై చేసుకోవాలి. మనం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్పి మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి మనం ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ బ్యాంక్ కూడా బ్యాంక్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా బ్యాంక్ కరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఆల్రెడీ ఒక బ్యాంక్ ఆల్రెడీ మనకి తెలిసిందే. అదేవిధంగా క్రిప్టో కరెన్సీ కాయిన్స్ జీరో అయిపోయినవి కూడా ఉన్నాయి. ఓకే, సో దేంట్లో అయినా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని గురించి రీసెర్చ్ అనేది చేయండి. మీరు 20sలో 30sలో ఉన్నారు, సో మీకు ఇప్పుడిప్పుడే ఇన్కమ్ స్టార్ట్ అయింది అనుకుంటే మీరు వెంటనే వెళ్ళి ఒక దాంట్లో రిలేటివ్స్ చెప్పారనో, లేకపోతే మీరు ఎక్కడైనా వీడియోలో చూసారనో, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కోట్లు సంపాదించారనో, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కోట్లు సంపాదించారనో, మనం ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయకుండా మనం ఫస్ట్ మన రీసెర్చ్ మనం చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్, హౌ టు ఇన్వెస్ట్, డైవర్సిఫై అండ్ కన్సిస్టెన్సీ, స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్. డైవర్సిఫై, మీ వాట్ ఎవర్ అమౌంట్ మీ దగ్గర ఉందో ప్రతి 100 రూపీస్లో ఒక 3 చూస్ చేసుకోండి. ఐదర్ రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎఫ్డీస్, ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీ ఆర్ క్రిప్టో కరెన్సీ, ఇలాగా 3 to 4 చూస్ చేసుకొని ప్రతిదీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసేది మోర్ దాన్ 30%, 35% ఉండకుండా ప్లాన్ చేసుకోండి. ఇలా డైవర్సిఫై చేసుకుంటే అది మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో ఒకరోజు హెల్ప్ అవుతుంది. మీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది రాక్ సాలిడ్గా బిల్డ్ అవుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది రాక్ సాలిడ్గా ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మీరు 25, 27లో ఉన్నప్పుడు ఒక మంత్లీ 10,000 కింద ఇన్వెస్ట్ చేస్తే మీరు నెక్స్ట్ 30 to 35 years సేమ్ అమౌంట్ని కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయాలి. కన్సిస్టెన్స్గా ఇన్వెస్ట్ చేసినప్పుడే వెల్త్ క్రియేట్ అవుతుంది. వెల్త్ క్రియేషన్కి వన్ ఆఫ్ ది వే ఏంటంటే కన్సిస్టెన్స్గా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ స్టెప్ అప్ అంటే ఏంటి? స్టెప్ అప్ అంటే ఈరోజు ఒక 10,000 ఇన్వెస్ట్ చేసాం, నెక్స్ట్ ఇయర్ 12,000 అండ్ దాని తర్వాత 14,000 పర్ మంత్,
ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి అంటే ఇయర్లీ మనం పెంచుకుంటూ వెళ్ళాలి అంటే మనలో ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే మనం ఏం చేయాలి, మనల్ని మనం అప్స్కిల్ చేసుకోవాలి, ఫ్రీలాన్సింగ్ నేర్చుకోవాలి. అండ్ వీడియో ఎడిటింగ్ కావచ్చు, ఫోటో ఎడిటింగ్ కావచ్చు, వాటెవర్ కంటెంట్ క్రియేషన్ కావచ్చు. మీ టైం ఏదైతే మీ దగ్గర ఉన్న టైంని లేవరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి, మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఐటీ ఇండస్ట్రీలో చూసుకుంటే కొత్త సాఫ్ట్వేర్స్ వచ్చినప్పుడు పాత ఎంప్లాయీస్కి వాళ్ళు రెసెషన్లో లే ఆఫ్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. అదే వాళ్ళు స్కిల్డ్ అయ్యి వాళ్ళు అప్స్కిల్ చేసుకొని ఉంటే డెఫినెట్గా వాళ్ళకి హెల్ప్ అయ్యేది. అదేవిధంగా ఒక ఐటీ ఫీల్డ్ అనే కాదు, మనం ఇంతకుముందు బుక్స్లో అకౌంట్స్ రాసేవాళ్ళం, దాని తర్వాత కంప్యూటర్ వచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్, ఇలాగా అప్గ్రేడ్ అవుతూ వెళ్తున్నాయి. ఈ కాంపిటీషన్లో మనల్ని మనం కాపాడుకోవాలన్నా కూడా, మనల్ని మనం కన్సిస్టెంట్గా గ్రో చేసుకోవాలన్నా, మన ఇన్వెస్ట్మెంట్ని గ్రో చేసుకోవాలన్నా కూడా మనల్ని మనం అప్స్కిల్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. వాట్ ఎవర్ అమౌంట్ ఉందో దాంట్లో కొంత అమౌంట్ని మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మీ స్కిల్స్ అనేవి గ్రో అవుతాయి, మీ ఇన్కమ్ అనేది గ్రో అవుతుంది. మీ టైంతో లేవరేజ్ చేసుకుంటూ మీరు కొత్తవి నేర్చుకుంటూ చేస్తూ ఉంటే మీ మనీ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్రో అవుతుంది. ఓకే. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు, మనం ప్రిడిక్ట్ చేయగలమే తప్ప అది 100% అలా జరుగుతుంది అని మనకు తెలియదు. సో మనం ఏం చేయాలి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్గా వాట్ ఎవర్ ఇన్సూరెన్సెస్ మనకి అవసరమో ఆ ఇన్సూరెన్స్ అన్నిటిని కూడా మనం తీసి పెట్టుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఇలాంటివి ప్రతిదీ కూడా మనం తీసి పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న దానివల్ల మనకి ఫ్యూచర్లో ఒకవేళ ఏవైనా జరిగినా కూడా మన ఫ్యామిలీ అనేది సెక్యూర్గా ఉంటుంది, మన వెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్ అనేవి డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి, అది మీ ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది. వేస్టేజ్ ఆఫ్ మనీ, డోంట్ బర్న్ యువర్ మనీ ఆన్ లగ్జరీ ఐటమ్స్. అంటే మనం బ్రాండెడ్స్ కోసం లేకపోతే బ్రాండెడ్ ఐటమ్స్ కోసం మనం ఎక్కువ అమౌంట్ని పెట్టి, అంటే బయట మనం సొసైటీకి మనం రిచ్ అని చూపించుకోవాలి అని చెప్పి మనం చాలా ఐటమ్స్ని బై చేస్తూ ఉంటాం. అలా మాత్రం చేయకండి, దీనివల్ల ఎక్కువగా నష్టపోతారు. వేస్టేజ్ ఆఫ్ మనీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ హై ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్ అనవసరం అయిన పనులకి తీసుకుంటున్నారు. హై ఇంట్రెస్ట్ లోన్స్ అంటే చాలా ఎక్కువ పర్సనల్ లోన్స్, ఇవి వాళ్ళ అనవసరమైన పనుల కోసం తీసుకొని దానికి ఇంట్రెస్ట్ పే చేస్తూ అనవసరంగా మనీ అనేది వేస్ట్ చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా మీకు అనవసరం అనుకున్న దానిపైన హై ఇంట్రెస్ట్ లోన్ పెట్టి తీసుకోకండి. వాట్ ఎవర్ మీ దగ్గర అమౌంట్ ఉందో ఆ అమౌంట్తో చేసుకోండి తప్ప హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొని వెకేషన్స్కి వెళ్ళడం, ట్రిప్స్కి వెళ్ళడం అయితే చేయకండి. మన వారెన్ బఫెట్ గారి కోట్ ఒకటి ఉంటుంది, ఇఫ్ యూ బై థింగ్స్ యూ డోంట్ నీడ్ సూన్ యూ విల్ హ్యావ్ టు సెల్ థింగ్స్ యూ నీడ్. మనకు అనవసరమైన వస్తువులు ఎప్పుడైతే మనం బై చేస్తామో మనకు అవసరమైన వస్తువుల్ని అమ్మేయాల్సి వస్తుంది అని చెప్పి ఈ కోట్ ఒక మీనింగ్. అండ్ ఇంపార్టెంట్ థింగ్ సెక్యూరిటీ పెట్టడం. అంటే చాలా మందికి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఇలాగా చాలా మందికి సెక్యూరిటీస్ అనేది వాళ్ళ స్థాయికి మించి సెక్యూరిటీస్ని పెడుతుంటారు. అలా పెట్టకండి, ఎందుకంటే మీ ఫ్యామిలీ అనేది ఫస్ట్ ప్రియారిటీ అండ్ సెకండ్ ప్రియారిటీ ఫ్రెండ్స్, రిలేటివ్స్. సో ఫస్ట్ ప్రియారిటీ మీ ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు మీ స్థాయికి మించి సెక్యూరిటీస్ అయితే పెట్టకూడదు. అదేవిధంగా క్రెడిట్ కార్డ్స్, చాలామంది క్రెడిట్ కార్డ్స్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటారు. దాని తర్వాత ఆ క్రెడిట్ కార్డ్ బిల్స్ అండ్ దాని హై ఇంట్రెస్ట్ మనం పే చేసుకుంటూ ఆ క్రెడిట్ కార్డ్ సగం పే చేయడానికే శాలరీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో క్రెడిట్ కార్డ్ యూసేజ్ అనేది కొంచెం తగ్గించండి. కాంట్రిబ్యూషన్ టు సొసైటీ అండ్ అట్లీస్ట్ 1%. వాట్ ఎవర్ వెల్త్ మనం క్రియేట్ చేస్తున్నాము, వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తున్నాము, మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం మనం చేస్తున్నాం, వాళ్ళకి వెల్త్ మనీతో పాటు కొంచెం పాజిటివ్ వైబ్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం మన బాధ్యత. సో కాంట్రిబ్యూషన్ టు సొసైటీ అనేది మర్చిపోకండి. అట్లీస్ట్ 1%ని ప్లాన్ చేసుకోండి. అండ్ కంక్లూజన్స్, మనం వీడియోలో మాట్లాడుకున్న ప్రతి టాపిక్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ ప్రియారిటీ కింద మనం ఇన్సూరెన్సెస్కి ఇచ్చాం. హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్, బైక్, కార్ ఇన్సూరెన్స్కి మనం ప్రతి ఇయర్ కూడా దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పటి నుంచి తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్స్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మీకు ఆ టైంలో అమౌంట్ కావాలి అంటే చాలా కష్టం అండి. సో ఎమర్జెన్సీ ఫండ్స్ ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఓకే. అండ్ సెకండ్ ప్రియారిటీ ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ అప్స్కిల్ ప్యాసివ్ ఇన్కమ్. ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే వాట్ ఎవర్ మీ దగ్గర ఉన్న అమౌంట్ అండ్ టైంని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి అండ్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ రానున్న సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయో మనకు తెలీదు. ఒకవేళ
మనం రెసిషన్స్‌లో ఇలా వచ్చినప్పుడు, లేకపోతే కొత్త టెక్నాలజీస్ వచ్చినప్పుడు మన జాబ్స్ అనేవి రిస్క్‌లో ఉంటాయి కాబట్టి, సో ఏం చేస్తామంటే కొత్త టెక్నాలజీస్‌ని తొందరగా నేర్చుకొని అప్‌స్కిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. అదేవిధంగా పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయడం కూడా నేర్చుకోవాలి. వాటెవర్ మీకొచ్చిన టాపిక్స్‌ని కంటెంట్ క్రియేట్ చేయండి. యూట్యూబ్ వీడియోస్ చేయండి. ఫేస్‌బుక్ వీడియోస్ చేయండి. మీకొచ్చిన కంటెంట్‌తో జనాలకి వాల్యూ ప్రొవైడ్ చేస్తే డెఫినిట్‌గా మీరు పాసివ్ ఇన్‌కమ్ గూడా జనరేట్ చేస్తారు. అండ్ అదే విధంగా ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ కొంత నేర్చుకుంటూ ఉంటే డెఫినిట్‌గా మనం పాసివ్ ఇన్‌కమ్ అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ప్రియారిటీ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇచ్చానండి. ఎందుకు లాస్ట్ ప్రియారిటీకి ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇచ్చాను అంటే వాటెవర్ అమౌంట్ మీరు ఫండ్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకోకుండా, ఇన్సూరెన్సెస్ తీసుకోకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, లేకపోతే స్టాక్స్‌లో కావచ్చు, ఇలా డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసున్నా కూడా ఒక్కసారి మీకు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్‌గా అది లాస్‌లో ఉన్నా, ప్రాఫిట్‌లో ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా ఆ ఫండ్ 2,00,000, 3,00,000 అవసరమైంది. ఆ ఫండ్‌ని తీసి ఎమర్జెన్సీకి యూజ్ చేయాల్సొస్తుంది. సో, ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత అంటే మీ గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచించాలి. అండ్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్. రియల్ ఎస్టేట్‌లో కావచ్చు, గోల్డ్‌లో కావచ్చు, కమోడిటీస్‌లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్‌లో కావచ్చు, మనం ఎఫ్‌డీస్‌లో కావచ్చు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు బెస్ట్ రిటర్న్స్ వస్తుంది అండ్ సేఫ్‌గా ఉంటుంది అనేది మనం 1కి 2, 3 సార్లు ఆలోచించి మరి మనం ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాలి. అండ్ డైవర్సిఫై అంటే మనం మల్టిపుల్ వేస్ మనం ఇన్వెస్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, మనం గోల్డ్ కావచ్చు, ఎఫ్‌డీస్ కావచ్చు, ఇంకా మనం క్రిప్టో కరెన్సీస్ ఇలాగా డైవర్సిఫై చేస్తూ ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. మన మ్యూచువల్ ఫండ్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. గోల్డ్ సపోర్ట్ చేస్తుంది. మన ఎఫ్‌డీ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ ఎఫ్‌డీ రేట్స్ ఇన్‌ఫ్లేషన్ వల్ల మనకు మనీకి వాల్యూ లేకపోతే మనం బై చేసిన గోల్డ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఏదో ఒకటి మనకి డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తుంది. డైవర్సిఫై చేస్తే మొత్తం రూ. 100 ఒక దగ్గర పెడితే ఈ రూ. 100 కూడా రూ. 20 అయిపోయాయి అనుకోండి. లాస్ అనేది ఇస్తుంది. రీసెంట్‌గా చూస్తే రియల్ ఎస్టేట్‌లో డబ్బులు ఒక్కసారి పెట్టిన వాళ్ళు కూడా పాపం చాలా నష్టపోయి ఉన్నారు. సో, బేసిక్ ఫినాన్షియల్ ప్లానింగ్, డైవర్సిఫై మొత్తం అమౌంట్‌ని తీసుకెళ్ళి ఒక దగ్గర కాకుండా డైవర్సిఫైడ్‌గా పెట్టుకుంటే మనం సేఫ్ సైడ్‌గా ఉంటాం. అండ్ ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా మనం ఎవరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం లేకుండా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ కన్సిస్టెన్సీ అండ్ స్టెప్ అప్. వన్స్ ఇప్పుడు మనం బ్యాచిలర్స్ కావచ్చు, రీసెంట్‌గా మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం. బట్ రేపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు పెద్దయిన తర్వాత స్కూల్ ఫీజ్ కావచ్చు, కాలేజ్ ఫీజ్ కావచ్చు అండ్ ఫ్యూచర్‌లో మనం ఇంకేమన్నా చేయాలి అనుకుంటే అప్పుడు మనకు అమౌంట్ అనేది సరిపోదు. సో, కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్ చేయాలంటే మనల్ని మనం అప్‌స్కిల్ చేసుకోవాలి. స్టెప్ అప్. మనం ఈ ఇయర్ 10,000 ఇన్వెస్ట్ చేసామంటే నెక్స్ట్ ఇయర్ ప్రతి మంత్ 12,000 ఇన్వెస్ట్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇలాగా మనం స్లో అండ్ స్టడీగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తే గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో, మనల్ని మనం అప్‌స్కిల్ చేసుకోవాలి. మన టైమ్‌ని, మన మనీని, మన స్కిల్స్‌ని ప్రతీదీ కూడా మనల్ని మనం అప్‌స్కిల్ చేసుకోవడానికి ఫస్ట్ ఉపయోగించాలి. అలా ఉపయోగిస్తేనే మనం కన్సిస్టెన్సీగా ఇన్వెస్ట్ చేయగలం. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ టేక్